వేదవతి ప్రసాదరావు మాయా శ్రీకర్ల జాతకం తీసుకొని మాతా జగన్మోహిని దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు శ్రీకర్ వేదవతికి ఎదురు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పెళ్లి గురించి నువ్వు ఎలాంటి నిర్ణయం చెప్పట్లేదు కదా శ్రీకర్, అందుకే మాతా జగన్మోహిని ద్వారా ఈ పెళ్లి జరిపించవచ్చో లేదో తెలుసుకుంటాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి అలాగే ప్రసాదరావు వెళ్ళబోతూ ఉండగా అవని, అర్చన, సుజాత ముగ్గురు కూడా ఎదురు వస్తారు. ఎందుకొచ్చారు అని వేదవతి అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి సుజాత వేదవతిని అడుగుతూ ఉంటుంది. మాతా జగన్మోహిని దగ్గరికి వెళ్తున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. అక్కడకు వెళ్తే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది అని చెప్పి సుజాత వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఆవిడకు మాయా శ్రీకర్ల జాతకం ఇస్తాను, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించొచ్చని ఆవిడ చెప్తే పెళ్లి జరిపిస్తాను, వాళ్ళిద్దరి పెళ్లి మంచిది కాదని మాతా జగన్మోహిని చెప్తే వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను, మీ జోలికి రాను అని చెప్పి వేదవతి సుజాతకు చెప్తూ ఉంటుంది. ఏమండి రండండి వెళ్దాం అని చెప్పి వేదవతి, ప్రసాదరావు, నిహారిక మాతా జగన్మోహిని దగ్గరకు వెళ్తారు. మాతా జగన్మోహిని నమస్కారం అని వేదవతి చెప్తూ ఉంటుంది. నమస్కారం అని చెప్పి మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. ఈ జాతకాలు చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించవచ్చో లేదో చెప్పండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మాతా జగన్మోహిని శ్రీకర్ మాయ జాతకాన్ని పరిశీలిస్తుంది. మాతా జగన్మోహినికి మాయ జాతకం ఏదో అనుమానంగా అనిపిస్తుంది. వెంటనే కళ్ళు మూసుకొని, అమ్మా నాకు మాయ జాతకంలో కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి, అసలు ఆ అమ్మాయి పుట్టుక గురించి నాకు తెలియజేయమ్మా అని మాతా జగన్మోహిని అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. అప్పుడు మాతా జగన్మోహినికి అడవి అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి మాయ గురించి మాతా జగన్మోహినికి తెలిసిపోయిందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.